హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఆల్రెడీ 2 days బ్యాక్ మనకి రిజల్ట్స్ అయితే అఫిషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది కదండి. సో అందరికీ ర్యాంక్ కార్డ్ అలాగే స్కోర్ కార్డ్ వచ్చేసినట్టుంది. సో ఫర్దర్గా ప్రాసెస్ ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ పాపిరెడ్డి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా కేటగిరీల వైజ్ పాస్ పర్సంటేజ్, సో ఎస్సీ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు. సో క్వాలిఫైడ్ లిస్ట్ ఉంది కదండి. సో వాళ్ళు పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో అది కూడా మనకి డేటా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ ఎవరెవరు, ఏ సబ్జెక్ట్లో ఎంకామ్లో టాపర్ ఎవరు, ఎంఎస్సీ ఫిజిక్స్లో టాపర్ ఎవరు, ఇలా సబ్జెక్ట్లో ఎవరు టాప్ వచ్చారని చెప్పేసి వాళ్ళ నేమ్స్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో కొన్ని సబ్జెక్ట్స్కి అయితే స్పెషల్గా పాపులేట్ గారు చెప్పారు, కొన్ని సబ్జెక్ట్స్కి కొంచెం కాంపిటీషన్ పెరిగింది లాస్ట్ ఇయర్స్ పోల్చుకుంటే, రీజన్స్ కూడా చెప్పారు. సో క్లాసెస్ కూడా ఎప్పుడు కమెంట్స్ అవుతాయో కూడా చెప్పారు. సో వాటి గురించి తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. సో న్యూస్ క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర, సో వాటిని నేను మీతో షేర్ చేస్తాను. సో మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. 2 days నుంచి 96.79% క్వాలిఫై అవ్వారని చెప్పి ఈ న్యూస్లో అయితే బయటకు వచ్చింది కదా. సో 7 యూనివర్సిటీస్లో కలుపుకొని 12 కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఈ 12th నుంచి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు లోపలికి వెళ్ళి చూసినట్లయితే 12th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందండి. 20th నుంచి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మంత్ ఎండ్ లోపు మీకు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సీట్స్ అయితే అలాట్ అయిపోతాయి. సో ఫెబ్ నుంచి అయితే క్లాసెస్ కమెంట్స్ చేద్దామని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. సో చూసినట్లయితే నేను మీకోసం ఇది చదివే ప్రయత్నం చేస్తాను. సో రాష్ట్రంలోని 7 విశ్వవిద్యాలయ పరిధిలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా విద్యాలయం నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపిజెట్లో 96.7% మంది అర్హత సాధించారు. మొత్తం 51 సబ్జెక్ట్స్లో 72,467 స్టూడెంట్స్ అపియర్ అవగా 70,141 స్టూడెంట్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్, మీన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో క్వాలిఫైయింగ్ మార్క్, బీసీ ఓసీ వాళ్ళకైతే 25% అయితే ఉంది కదండి. సో 25 మార్క్స్ అయితే వాళ్ళు తెచ్చుకోవాలి కదా మినిమం. సో ఇంతమంది అయితే క్వాలిఫై అయ్యారంటండి. సో టీహెచ్సిహెచ్సిలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాపిరెడ్డి సిపిజెడ్ ఫలితాలను సిడీని ఆవిష్కరించి మాట్లాడుతూ బాలురు కంటే బాలికలు ఎక్కువ మంది పీజీ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారని, ఈసారి పొలిటికల్ సైన్స్కి కూడా 2,469 మంది హాజరయ్యారని, సో సివిల్స్ ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి. సో సివిల్స్లో మోస్ట్లీ జీఎస్కి ప్రిపేర్ అవుదాం అనే వాళ్ళు పొలిటికల్ సైన్స్ నుంచి అప్రోచ్ అవుతే పాలిటీ చదవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా కొంచెంమంది సివిల్స్లో ఆప్షనల్ పేపర్ పాలిటీ తీసుకుంటారు. సో వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళ పీజీ కోర్స్ అనేది ఇది ఉంటుందో, సో సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, రాయొచ్చు, స్పెషల్గా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పి పొలిటికల్ సైన్స్కి రీచ్ అయితే పెరిగిందంటండి. సో కాంపిటీషన్ అయితే పెరిగిందంట. అదేవిధంగా ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో డేటా సైన్స్కి అమెజాన్ వాళ్ళు 20 డేటా సెంటర్స్ అయితే సెటప్ చేస్తున్నారు కదండి బై నెక్స్ట్ ఇయర్. సో దాని గురించి అని చెప్పేసి డేటా సైన్స్కి మంచి స్కోప్ వచ్చింది హైదరాబాద్లో, సో తెలుగు స్టేట్స్లో. సో అందుకని చెప్పేసి అందరు ఎంఎస్సీ స్టాటిస్టిక్స్కి అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నెల 12 నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం. ధృవపత్రాల పరిశీలన ఆన్లైన్ ద్వారా 12 నుంచి 24వ తేదీ వరకు జరుపుతామని, వెబ్ ఆప్షన్స్ 20th నుంచి 24th వరకు ఇచ్చుకోవచ్చు అన్నారు. నెలాఖరులోగా సీట్లను కేటాయిస్తామని, ఫిబ్రవరిలో తరగతులను ప్రారంభించే అవకాశం ఉందని, కన్వీనర్ కోటాలో ఈసారి 32,000 సీట్లు ఉండొచ్చని చెప్పారు. సో 12th నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందండి 24th వరకు. సో ఈలోపు మీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందో నేనైతే డెడికేటెడ్ వీడియో చేయడం జరిగిందండి. సో ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి సిపిజెడ్ ప్లేలిస్ట్ ఉంటుందండి. అందులో మీకు సిపిజెడ్ రిలేటెడ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి. సో ఎవ్రీ సబ్జెక్ట్ లైక్ ఎంకామ్ కానీ, ఎంఎస్లో ఏ కోర్స్ కానీ, సైన్స్ గ్రూప్స్ కానీ, సోషల్ సైన్స్ గ్రూప్స్ కానీ, ఎర్త్ సైన్సెస్ గ్రూప్స్ కానీ, ఎంఏ కానీ, సో ఈ కోర్సెస్ అన్నిటికీ ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయో నేను ఆ లిస్టులు కూడా సపరేట్గా వీడియో చేయడం జరిగిందండి. సో కొంచెం చూసుకుని మీరు మీకు రిక్వైర్డ్ వీడియో అయితే చూడొచ్చు. సో 12th నుంచి 24th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ప్యారలల్గా 20th నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకుంటారు అంటే, సో ఇప్పుడు చాలామందికి 100 లోపల వచ్చి ఉంటుంది కదా ర్యాంక్. సో మోస్ట్లీ ఓఈ వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు. సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు మీ సీట్స్ అనేవి పేమెంట్, రెగ్యులర్ 2 టైప్స్ ఉంటాయి కదా. సో పేమెంట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ చెప్తూ కూడా మనం డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. సిపిజెడ్ ప్లేలిస్ట్ చూడొచ్చు. సో రెగ్యులర్ ఏంటంటే మీకు ఫీజు అనేది పేమెంట్ కన్నా 2 times తక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఏం మారదు, సిలబస్ అనేది ఏం మారదు, రెండు ఒకటే కోర్సెస్. పేమెంట్ సీట్స్ ఏంటంటే ఫీజు అనేది ఒక 2 times ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ సీట్ కన్నా. సో ఇద్దరు రెండిట్లో కూడా ర్యాంకర్స్ ఉంటారు. సో చూసుకున్నట్లయితే
పేమెంట్లో ఒక 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫీజ్. సపోజ్ స్టాక్స్ వాళ్ళకి చూసుకుంటే పేమెంట్ షీట్ 13K ఉంటే రెగ్యులర్ వాళ్ళకి చూసుకుంటే 3K ఉంటుంది. సో 10,000 డిఫర్ అవుతుంది అక్కడ. సో అదే వచ్చేసి డిఫరెన్స్ అండి. సో మీరు ముందు రెగ్యులర్ సీట్ని ఆప్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ సీట్ ఇచ్చుకోండి. సో వస్తే వస్తుంది, లేకపోతే పేమెంట్ సీట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ సో సెకండ్ సీట్ మీకు రావచ్చు. సో ఆ విధంగా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్లో ఎవరెవరు ఉన్నారు టాప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంకామ్ వచ్చేసి శాలిని కుమారి అంటండి. సో ఫిజిక్స్ వచ్చేసి ప్రశాంతి, మ్యాథ్స్ వచ్చేసి రాణి, జంతు శాస్త్రం జువాలజీ కదా, సో సౌమ్య, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ లక్ష్మీప్రియ, ఎంఏ ఇంగ్లీష్ వెంకట ఉమామహేష్, ఫిజిక్స్ ఏమో పవన్, రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ కదా ప్రశాంతి. సో వీళ్ళండి వచ్చేసి టాపర్స్. సో ఒకసారి కేటగిరీ వైజ్ ఎవరెవరు క్వాలిఫై చూస్తే ఓసీలో 1533 బాయ్స్ అయితే క్వాలిఫై అవ్వారండి. ఓసీ గర్ల్స్ చూసుకున్నట్లయితే 5421 అండి. సో ఆన్ ఏ హోల్డ్ 6954. అలాగే ఎస్సీ ఎస్టీ సో మీకు డేటా అయితే అవైలబుల్ ఉంది కదా, ఒకసారి చదువుకోండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒకవేళ రిజర్వేషన్స్ ఎలా అప్లై చేస్తారో తెలుసుంటే మీరు ఈ డేటా యూజ్ చేసుకుని మీకు సీట్ వస్తుందో రాదో చెప్పేసి మీ ర్యాంక్ యూజ్ చేసుకుని. సో మన గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ సీట్ అలాట్మెంట్స్ కానీ 200 పాయింట్ రోస్టర్ ఫామ్ అని ఉంటుందండి. సో అది అప్లై చేస్తారు. సో దాని మీద డెడికేటెడ్ వీడియో చేయమంటే చేస్తా. సో రిజర్వేషన్ అది మీకు సీట్ వస్తుందో లేదో మీరే ఓన్గా మీ ఆన్ యువర్ ఓన్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డేటా అండి, కేటగిరీ వైజ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అండి. సో ఇది వచ్చేసి సిపిజెట్ గురించి ఉన్న అప్డేట్ అండి. సో ఫర్దర్గా నేను ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను డెడికేటెడ్ వీడియోస్ చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.